కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే అన్నట్టు ఒక్కటి కూడా హామీలు పరిష్కారం చేయలేదు. రైతులను మాత్రం నిండా ఉంచింది. తాము అధికారంలోకి వస్తే ఏదైతే కేసీఆర్ రైతు బంధు ఇస్తున్నాడు, 2 పంటలకే ఇస్తుండు, మేము 3 పంటలకి ఇస్తామని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి రైతు బంధు ప్లేస్లో రైతు భరోసా అని చెప్పి ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పిండు. ఆ ఎకరానికి 15,000 దేవుడు ఎవరు, కానీ కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఈ యాసంగి పంటకి ఇంతవరకు కూడా రైతు బంధు కూడా ఇవ్వలేదు. చాలా కాలం గడిచిపోతుంది తప్పిస్తే ఒక్క హామీ కూడా పరిష్కారం లేదు. కౌలు రైతులకు ఇస్తా అని చెప్పిండు, రైతు కూలీలకు ఇస్తా అని చెప్పిండు. ఈరోజేమో నిబంధనలు పెడుతుండు. ఉపాధి హామీలో పథకం గిన్ని పనులు చేస్తేనే మేము ఈ రైతు మన రైతు కూలీలకు డబ్బులు ఇస్తాము. కౌలు రైతులకు సంబంధించి కూడా నిబంధనలు పెడుతుండు, రైతులకు సంబంధించి కూడా నిబంధనలు పెడుతుండు. నువ్వు ఎన్నికల్లో నిలబడేటప్పుడు ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టోలో హామీలు పరిష్కరిస్తా అని చెప్పి మీరు చెప్పినప్పుడు అందరూ అప్పుడు పెట్టేది ఉంటే నువ్వు నిబంధనలు ఏదైతే ఇంత భూమి ఉంటేనే లేకపోతే ఇంత పరిధినాలు చేస్తేనే మీరు ఇవన్నీ ఇస్తా అని చెప్తే అప్పుడు మీకు రైతులందరూ కానీ పబ్లిక్ కానీ ఓటు వేసేటప్పుడు బుద్ధి చెప్పుదురు. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి పరిష్కారం చేయాలి. రైతు బంధు రైతులకు చాలా పంట వేసే టైంలో పెట్టుబడుల కోసం ఎంతో ఉపయోగపడేది. కేసీఆర్ గారు ఎంత కష్టం వచ్చినా అక్కడ కరోనా టైంలో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సహకరించుకున్నప్పటికీ కూడా ఉద్యోగస్తుల జీతాలు 4 రోజులు ఆపిండి తప్పిస్తే రైతులను ఎప్పుడు ఆపలేదు. అలాంటి కేసీఆర్ను మరిపించే ప్రయత్నం చేద్దామని చెప్పి నువ్వు ఒక్క పని చేసింది లేదు, పోయింది లేదు, అన్ని అబద్ధాల మాటలే. వెంటనే రైతు బంధు విడుదల చేయాలి. కౌలు రైతులకు రైతు కూలీలకు డబ్బులు ఇవ్వాలి. మహిళలకు కూడా 25 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. ఇప్పుడు కేసీఆర్ గారు ఆనాడు కాళేశ్వరం నుంచి మొదలు పెడితే మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసిండు. ఈ ప్రాజెక్టులన్నీ మొత్తం అవినీతి అంటివి. మళ్ళీ హైదరాబాద్కు నీళ్ళు తీసుకెళ్తాను ప్లాన్ చేయబడుతుంది. నువ్వు హైదరాబాద్ తీసుకుపో, ఎక్కడికైనా తీసుకుపో, కానీ మొట్టమొదట ఈ యాసంగిలో ఎంతోమంది వరి నాట్లు వేసిర్రు. మన మొక్కజొన్న తర్వాత పొద్దుగుడు పంటలు వేసిర్రు. ఆ పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ మల్లన్న సాగర్ కొండపోచమాల ద్వారా ఈ ప్రధాన కాలువ ద్వారా నీరు విడుదల చేసి ఆ చెరువు కుంటలను తర్వాత వాగు వంకలను వెంటనే నింపాలని చెప్పి కోరుతున్నాం. మా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన వెంటనే మేము ప్రాజెక్ట్ నిర్మించినాం, ప్రధాన కాలువలు నిర్మించినాము. చిన్న చిన్న కాలువలు నిర్మించేది ఉండే. ఈ కాలువలు పూర్తయితే మేము అధికారంలోకి వస్తే ఈ కాలువలు పూర్తి చేసి ప్రతి ఊరుకు నీళ్ళు ఇడిచేటోళ్ళం. మా గవర్నమెంట్ రాలేదు కాబట్టి మీరైనా స్పందించాలని చెప్పి ఆయన కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు, లేకపోతే జిల్లా మంత్రులు కావచ్చు, అందరి దగ్గరకు పోయి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న సందర్భమే లేదు. ఈ కాంగ్రెస్ నాయకులు పట్టించుకున్న సందర్భం లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఇప్పటికైనా నీటి విడుదల చేయాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రభాకర్ అన్న, జై హరీష్ అన్న.